సీజెడ్ సిల్వర్ మ్యారేజ్ ఆర్చరీ ఫంక్షన్స్కి ఐటమ్స్ అయితే చూసుకుంటూ వచ్చాం విత్ బ్యాంగిల్స్ సహా కానీ బీడ్స్ సో బీడ్స్ సంబంధించిన టోటల్ బీడ్స్ అని మోనాలిసా బీడ్స్ చాలా రకాలు ఉన్నాయి. చాలా మంది బీడ్స్ అనగానే ఏంటంటే ఒక స్టెప్స్ లాగా వేసుకొని ఇలా రకరకాలు అనుకుంటారు. కానీ ఒకటైతే చెప్తున్నాను, సి ఏంటంటే ఇక్కడ చాలా మోడల్ బీడ్స్ అయితే ఒక రో మొత్తం ఉన్నాయి. దీన్ని మనం మెడలోకి కాదు లైట్ ఎలా చెప్పాలి అంటే ఇలా నెక్ చాలా అందంగా ఉంటుంది. కానీ దీంట్లో ఒక 2 layers తీసుకొని కూడా చేయవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళు ఏం చేసినా అందంగా ఉంటుంది అంటారు. మనం ఒక బ్రాస్లెట్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. మనం బయట షాప్స్కి వెళ్ళి వీటిని ఏంటంటే హారాల కంటే బ్రాస్లెట్ కొంచెం డిజైన్గా ఉండేవి కానీ చేసుకునే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనమే చక్కగా ఇలా విడిగా బీడ్స్ తీసుకొని మనకి బ్రాస్లెట్ మోడల్స్లో కానీ ఒక నడుము వడ్డానం కూడా చేతిలో కానీ అప్పట్లో రాఘవేంద్ర గారి సినిమాల్లో కూడా మరి ఇలాగే చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడో వాళ్ళు ఎలాగో ఓన్గా వాళ్ళ దగ్గరే అక్కడ చేసుకొని అన్నీ ఒక డిజైన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. చేసేసి అప్పటికప్పుడు ఒక పాట షూట్లో కానీ ఏదన్నా పెళ్లి కూతురు కానీ చేసేటప్పుడు మోడల్ కానీ ఇవన్నీ ఇలాగే చేస్తారు. మనం ఇలా చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఎందుకు ఇంత విడిగా బీడ్స్ అన్నీ ఉంటాయి, హారాలు వేయచ్చు కదా అని అనుకుంటారు. వీటిని చాలా మోడల్గా మనం చేసుకోవచ్చు. ఇవే ఉన్నాయి. మనం ఇప్పుడు ఫ్యాషన్గా చూసుకుంటే ఒక ఫ్రాక్ వస్తున్నాయి అండ్ ఆ ఫ్రాక్ ఐటమ్స్ కూడా చాలా మోడల్గా డిజైన్గా మల్టీ కలర్స్లో వస్తున్నాయి. ఇప్పుడు వాటికి గోల్డ్ ఐటమ్ వేస్తే అంత లుక్ రాదు. అప్పుడు వాటిని మనం ఏంటంటే ఒక బీడ్ ఐటమ్స్ కూడా స్టెప్గా కానీ ఒక లాంగ్ బీడ్గా కానీ ఒక షార్ట్ బీడ్స్గా కానీ డిజైన్ చేసుకోవడం, వాటిని ఇయర్ టాప్స్గా కూడా కొంచెం మనమే స్టిక్ చేసుకొని వాటిని డిజైన్ చేసుకుని పెట్టుకుంటే కూడా ఏంటంటే ఒక మనం బయట పెద్ద పెద్ద షాప్లో కానీ మోడల్స్లో ఏంటంటే 5,000 6,000 అవుతుంది. మనమే చూస్ చేసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా మన హ్యాండ్లో కానీ మనం విడిగా ఇక్కడ ఒకటి చేసేవాళ్ళు ఉన్నారు. మనం చెప్పినా సరే ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మోడల్గా. ఈ మన సాయి శ్రీనివాస ఫాల్స్లో మనం ఇలా కూడా మనం బ్రాస్లెట్ టైప్ కానీ అంటే డిఫరెంట్గా ఒక వడ్డానం టైప్ కానీ ఇలా కూడా బీడ్స్లో ఈ మోడల్స్ అన్ని టచ్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైనా కలర్స్ ఉన్నాయంటే ఇవి మోనాలిసా బీడ్స్ అంటారట. చూడండి ఈ కలర్స్ అన్ని ఈవెన్ లేడీస్ వాడే లైట్ కలర్స్ సహా అన్ని కలర్స్ డార్క్ కలర్స్ అండ్ గ్రే కలర్ లైట్ డార్క్ అండ్ సీ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లాక్ అండ్ మెరూన్ బ్లాక్ అండ్ చాలా కలర్స్. ఎందుకంటే ఎంత కలెక్షన్ ఎంత బాగుందంటే అండ్ విత్ ఇలా బీడ్స్లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే చూడండి బీడ్స్ ఇవన్నీ వారికి ఏంటంటే సౌందర్య వీళ్ళందరూ ఏంటంటే నెక్ వరకు వేసుకొని వీటిని బీడ్స్ని కూడా చాలా ఫ్యాషన్గా చూపించేవాళ్ళు శారీస్ మీద. వీటిని శారీస్, జీన్సెస్, చుడిదార్స్ అండ్ ఫ్రాక్స్ ఎన్ని వాటికి అన్నిటికీ ఎందుకు ప్రతిదానికి జ్యువెలరీ కాదు ఇలా కూడా చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ ఇందులో చూసుకుంటే సింపుల్ అంటే జాబ్ చేసేవాళ్ళు కానీ డైలీ కాబట్టి మనం కొన్ని పార్టీస్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కొంచెం అందంగా రెడీ చేసుకుంటే జ్యువెలరీ వస్తే అంటే టెన్షన్ ఉంటూ ఉంటుంది. మనం ఆ పార్టీని ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఉంటూ ఉండగా వాళ్ళకి చాలా సింపుల్గా మనం ఆఫీస్ వేర్ కానీ వెళ్ళాలంటప్పుడు కానీ శారీస్ వేసినప్పుడు కానీ ఒక్కొక్క బీడ్ మోడల్ పిల్లలకు కానీ చూడండి చాలా అందంగా ఉంది. కలెక్షన్ వెరీ లవ్లీ అండ్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఎప్పుడు చిన్ని బీడ్స్ నేను చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను. ఒకప్పుడు సౌందర్య గారు కానీ వీళ్ళందరూ రాసి కానీ వీళ్ళందరూ వేసి మోడల్స్ బీడ్స్ వీటిని ఏంటంటే ఒక లాకెట్ మనకు పెండెంట్స్ ఉన్నాయి లైక్ చూస్తున్నారు. సెట్స్ ఇవన్నీ పెండెంట్స్ కానీ ఇయర్ టాప్స్ కానీ సెట్స్ ఇవన్నీ చూస్తున్నారు. వీటిలో ఇప్పుడున్న ఇవన్నీ అవి ఇయర్ టాప్స్ మోడల్స్ ఇటువంటి పెండెంట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా. ఇయర్ టాప్స్ పెండెంట్స్ సెట్ ఇవన్నీ పెట్టారు. వీటిని మీకు ఇప్పుడు చూస్తే ఎలా వాడతారనేది కూడా చెప్తాను. విత్ గోల్డ్ ఐటమ్తో పెండెంట్స్ ఇవి బీడ్స్తో పెట్టుకునేవి. ఇవన్నీ ఒకసారి చూడండి. ఒక్కొక్క మోడల్ ఎలా చేసుకోవాలో చెప్పాను కాబట్టి ఏదైతే చెప్పినా కళ్ళ కనిపిస్తున్నాయి చూడండి. ఏంటంటే ఒక బ్లాక్ మెటల్ అండ్ గోల్డ్ సిల్వర్ లాగా అండ్ ఇటు వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ అన్నిటికీ సూట్ అవుతుంది. అసలు ఎంత నీట్గా ఇచ్చారంటే అసలు లవ్లీ పింక్ చాలా అందంగా ఉంది. అసలు నైట్ వేర్ పార్టీలకు కానీ కొంచెం సింపుల్గా మనం ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్ వేసినప్పుడు కానీ ఇవన్నీ చాలా లుక్ వస్తాయి. చౌకస్ చూసారా, ఈ చౌకస్ నెక్ వరకు ఉన్న వాటిని చూస్తే ఇదివరకు చాలా ఫ్యాషన్. ఇప్పుడు ఒక నెక్ వరకు ఒక డాలర్ లాగా అదొక హైలైట్ ఇస్తుంది. బీడ్స్
కానీ చాలా అందంగా సింపుల్ లుక్ వస్తుంది, చాలా బ్రైట్ లుక్ కూడా ఉంటుంది. ఇది చూడండి స్టోన్స్తో ఫినిషింగ్ కానీ ఆ ఫ్లవర్ డిజైన్ కానీ ఎంత అందంగా ఉందండి. ఈజీగా చూపిస్తాను. చూడండి మిడిల్లో ఒక స్క్వేర్లో ఒక బీడ్ ఇచ్చారు, చుట్టూతో ఫ్లవర్స్ స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. అందులోంచి బీడ్స్ ఇవి కూడా అంటే చిన్న చిన్న టమాటోస్ పంప్కిన్ ఉన్నట్టున్నాయి. బీడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూడండి అసలు ఇది ఒక్కటి చాలేమో ఎంత హై లుక్ రావడానికి. సింప్లీ సూపర్. అది ఒక్కసారిగా మనం ఎన్ని రడవ్వాలి అన్ని అమ్మో అని లేను పార్టీలకు టైం అయిపోతుంది, కొంచెం అందంగా కనిపించడానికి ఇది మాత్రం ఎంత హైలైట్ లుక్ వస్తుంది, ఇది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ఇది బీడ్స్ ఇందాక చెప్పాను. ఇప్పుడు ఇవి చూసుకుంటే బ్రాస్లెట్స్, మనం ఏంటంటే చిల్డ్రన్స్ వాచెస్ కానీ ఇప్పుడు ఇవన్నీ చూసి ఇది ఎంత అందంగా లుక్ వాచ్. సింపుల్ మనం ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ వేసుకున్నప్పుడు కానీ సింపుల్గా బ్రాస్లెట్ ఇలా పెట్టేసేసి లీవ్ చేస్తే కూడా చాలా లుక్ కూడా మారిపోతూ ఉంటుంది. సిల్వర్ ఐటమ్ ఇది. అండ్ బ్రాస్లెట్స్ అండ్ రింగ్స్ కానీ సింపుల్ అండ్ విత్ చూసారు కదా ఏంటంటే రింగ్ టు మనం ఎలా పెట్టుకోవాలంటే ఇదిగోండి ఇలా. చూడండి ఎంత లుక్ వచ్చిందో ఇది. ఇది విత్ రింగ్ అండ్ బ్రాస్లెట్ లాగా లుక్ వచ్చేలాగా. గాగ్రాస్ వేసుకున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి నల్ల పూసల మోడల్స్ అండ్ విత్ బీడ్స్ మల్టీ గ్రీన్ రెడ్ అండ్ పర్ల్ వీటితో చాలా సింపుల్గా ఇచ్చారు. ఇది ఎంత అంటే మీకు చేనేత చీరలు కాబట్టి పెట్టుకున్నప్పుడు చక్కగా సింపుల్గా ఇదంతా వేసుకుంటే దీని ఇచ్చిన హై లుక్ ఇంకోటి ఉండదు. ఇదంతా నల్ల పూసల కలెక్షన్ మొత్తం అవి చూడండి చాలా అందంగా ఉంటుంది. ఒక్కొక్క మోడల్ అంటే మనం డ్రెస్సెస్ మీద కానీ జీన్సెస్ మీద జీన్సెస్ వేసుకున్నప్పుడు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు అండ్ విత్ శారీస్కి అంటే మనము నల్ల పూసల్లో ఇన్ని మోడల్స్ ఈ రకాలు వేసుకోవచ్చు అనేది మోడల్స్ ఇంత నల్ల పూసల కలెక్షన్ ఇదంతా చూడండి చాలా అందంగా ఉంది. చాలా అందంగా బెంటెక్స్ చైన్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. ఇవన్నీ స్టెప్ చైన్స్లో కూడా ఒక డాలర్ వచ్చి కూడా స్టెప్ చైన్స్ వస్తున్నాయి. ఆ మోడల్ నల్ల పూసలో సింపుల్ అంటే లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్. మనం ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు కానీ దేనికన్నా మొత్తం జ్యువెలరీ వేసుకోవాలని చాలా టెన్షన్ అవుతుంది కూడా చిన్నపిల్లలకు వేయాలన్నా సరే ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళాలన్నా ఫంక్షన్కి ఇవ్వడం కానీ మొత్తం కట్టుకోండి స్టెప్ చైన్స్ $8 స్టెప్ చైన్స్ మ్యాగీ బ్రాస్లెట్స్ అండ్ పట్టీ ఆడవాళ్ళకి పట్టీలు ఎంతో ఇష్టం. ఈ గోల్డ్లో కూడా పట్టీలు వచ్చినాయి. ఈ కలెక్షన్స్ ఇవన్నీ చిన్నపిల్లల బ్యాంగిల్స్తో సహా పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవడం ఎందుకు గోల్డ్ ఐటమ్స్ ఇంకా జ్యువెలరీ మల్బార్ కానీ రకరకాల గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఈ కలెక్షన్ ఎందుకు ఉందంటే బంగారం ఒకటేనండి, ఎంతైతే మోడల్స్ తీసుకున్నా రేపటి అత్యవసరం వచ్చినప్పుడు వెళ్ళి లోకల్లో పెట్టుకోవచ్చు. అంటే మనం పెట్టుకొని కూడా ఏదైనా హౌస్ కొని కూడా అలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళాలన్నా మొత్తం వేయాలన్నా అంత బంగారం మోడల్స్ అన్నీ వెయ్యలేదు విషయం. బంగారం ఇంతవరకు కొన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం కానీ ఎక్కువ మోడల్స్ వేయాలి. చాలా మోడల్స్ వేయాలంటే మాత్రం గోల్డ్ రూపంలో ఉండి బీడ్ రూపంలో ఉండి ఒక్కొక్క సీజన్ రూపంలో ఉన్న ఐటమ్స్ అయితే ఇలా బెంటెక్స్ వేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలర్జీ రావడాలు అయితే ఏముంటుంది ఎందుకంటే అంతా గోల్డ్ ఐటమ్ కూడా 1 గ్రామ్ గోల్డ్గా ఇచ్చారు. సీజన్స్ కూడా ఎక్కువ మోడల్స్ వేసుకోవాలి కాబట్టి ఇది అందరికీ బీడ్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే చాలా రీజనబుల్ కాస్ట్, ఫినిషింగ్ బాగుంది, ఇన్ని మోడల్స్ ఉన్నాయి. ఇంత కలెక్షన్ అయితే ఈ విజయవాడలో చూసుకుంటే ఈ బీసెన్ రోడ్ విజయవాడ స్వర్ణ కాంప్లెక్స్లో మాత్రం ఇంతగా దగ్గరలో ఎటు చూసుకున్నా సరే మన హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళని సరే ఇటు మనకు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళని సరే అటు రాజమండ్రి సైడ్ చాలా ఇంత ఐటమ్ మాత్రం ఎక్కడా లేదు. మనకున్న బీసెన్ రోడ్లో మనకు స్వర్ణ కాంప్లెక్స్లో సాయి శ్రీనివాస ఫాల్స్లోని ఇంత కలెక్షన్ ఉంది. మరి శ్రావణ మాసం ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన మాసం. మరి వచ్చేసరికి మీ కలెక్షన్ మీకు నచ్చినవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని వెంటనే లక్ష్మీదేవి కనిపించండి.